మాది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు చెబుతున్నారు. మాలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదని చెబుతున్నారు. తాము పగ ప్రతీకార రాజకీయాలకు దూరం అంటున్నారు. అటువంటి వాటికి అవకాశం లేదంటున్నారు. అదే విషయాన్ని తన అనుకూల మీడియా ద్వారా చాటుకుంటున్నారు. కానీ చేసినవన్నీ ఆ పనులు, చెప్పినవన్నీ శ్రీరంగ నీతులు అన్నట్టుంది కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి. ఎలాగైనా వైసీపీ ఉనికి లేకుండా చేయాలన్న ప్రయత్నంలో కూటమి ఉంది. దానికోసం ఎంత దాకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మాన గడువు తగ్గింపు ప్రయత్నాల్లో కూటమి ఉంది. 4 సంవత్సరాలను 2 ఏళ్లకు తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల అవిశ్వాస తీర్మానాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి పార్టీల వైపు వస్తున్నారు. తాజాగా తిరుపతికి చెందిన వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. కొందరు తెలుగుదేశంలో, మరికొందరు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక్క తిరుపతి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 కార్పొరేషన్లతో పాటు దాదాపు 100 వరకు మున్సిపాలిటీలపై కూటమి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అక్కడైతే నాయకులు తక్కువగా ఉండడంతో తమకు పోటీ ఉండదని భావిస్తున్నారు. స్వేచ్ఛగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అటు స్థానిక సంస్థల ప్రతినిధుల చేరికతో క్షేత్రస్థాయిలో పార్టీకి బలం పెరిగే అవకాశం ఉంది. అందుకే జనసేన సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తులు కొనసాగుతున్నాయి. 13 జెడ్పీలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే చాలా నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలు కూటమి వైపు వచ్చారు. మరికొందరు చేరేందుకు సిద్ధపడుతున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం పాస్ అయితే చాలా మంది జెడ్పీటీసీలు కూటమి వైపు వచ్చే అవకాశాలున్నాయి. వారితో పాటు చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్పర్సన్లు కూటమి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వారు కూటమి పార్టీలోకి రాకుంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జరిగితే 2 ఏళ్ల పదవీ కాలం వదులుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను విడిచిపెట్టకూడదని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఓడిపోయారు. అయినా సరే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ మేయర్ గా కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే షాడో మేయర్. అందుకే భూమన కుటుంబానికి తిరుపతిలో విలువ లేకుండా చేయాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, మేయర్తో పాటు డిప్యూటీ మేయర్లను గద్దెదించాలని కూటమి ఆలోచిస్తుంది. అందుకే వైసీపీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతికి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఆ 2 పార్టీల్లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించారు. దీనిని వైసీపీ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.